వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. బిట్‌కాయిన్ ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న చార్ట్ ఇది. సో, ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో, ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి దీని అబోవ్ సస్టైన్ అవుతుంది. ఓకే. సస్టైన్ అవుతుంది. బట్ మంచి పొటెన్షియల్ చూపించలేకపోతుంది. అండ్ యెస్టర్‌డే క్యాండిల్ ఈస్ ఎ కంప్లీట్ బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దిస్ క్యాండిల్ ఇప్పుడు మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? బిట్‌కాయిన్ తిరిగి పంప్ అవుతదా? బిట్‌కాయిన్ పంప్ అయితే కనీసం ఆల్ట్ కాయిన్స్‌లోకి మూవ్‌మెంట్ వస్తది. బట్ బిట్‌కాయిన్ డ్రాప్ అవుతూ ఉంటే మాత్రం ఆల్ట్స్ ఇంకా డ్రాప్ అవుతాయి. సో, వి హావ్ టు ఎనలైజ్ నెక్స్ట్ బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? ఎక్కడైనా సపోర్ట్స్ ఉంటాయా అని చెప్పి. సో, ఈ సపోర్ట్ ఇచ్చాను. ఇక్కడి వరకు బిట్‌కాయిన్ రాలేదు. ఇక్కడ నుండి పంప్ అవ్వట్లేదు. అలా అని చెప్పి డ్రాప్ అవ్వట్లేదు. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా కపుల్ ఆఫ్ డేస్‌లో ఏం జరగబోతుంది? ఏం ఛాన్సెస్ ఉన్నాయి? ఎవ్రీథింగ్ మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ కామెంట్స్‌లో అడిగిన అవాక్స్ గురించి కూడా క్లియర్‌గా మాట్లాడుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్, సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ యూ కెన్ సీ ఇక్కడ సిఆర్‌వి చార్ట్ ప్యాటర్న్ ఇచ్చాను. ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా. మార్కెట్ మంచిగా లేదు కాబట్టి చార్ట్స్ పర్ఫెక్ట్ చార్ట్స్ ఇవ్వలేకపోతున్నాము. అండ్ చార్ట్ అనాలిసిస్ కూడా చాలా కష్టంగా ఉంది. అండ్ 50% పంప్ అయింది మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గర నుండి. ఇలాంటి చార్ట్ ప్యాటర్న్స్ గురించి ఎవ్రీథింగ్ క్లియర్‌గా డీటెయిల్స్ ఉంటాయి. దిస్ కంటెంట్ విల్ డెఫినైట్‌లీ సేవ్ యువర్ మనీ అండ్ టు మేక్ మనీ. సో, టెలిగ్రామ్ లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే. ఇక్కడ చూడండి లేటెస్ట్ న్యూస్ ఇది. ఈటీఎఫ్ అప్లికేషన్స్. ఓకే. సింపుల్‌గా ఈటీఎఫ్ అని చెప్పాలి అనంటే ఏదైతే స్టాక్ మార్కెట్ ఉందో యూఎస్ స్టాక్ మార్కెట్, యూఎస్ స్టాక్ మార్కెట్‌లో ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు. అంటే ప్రీవియస్‌లీ క్రిప్టోకి సంబంధించిన ఏది కూడా యూఎస్ స్టాక్ మార్కెట్‌లో గాని, దేనిలో గూడా ట్రేడ్ చేయడానికి అయ్యేది కాదు. ఓకే. సో, దాని తర్వాత బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం అప్రూవల్ వచ్చినాయి. సో, అవి స్టాక్స్‌లో లిస్ట్ అయిపోయినాయి. సో, అక్కడ ట్రేడ్ చేయగలుగుతున్నారు. యూఎస్‌లో బ్యాంక్స్ గాని, అసెట్ మేనేజర్స్ కానీ వీళ్ళందరూ స్టాక్స్ పైనే ట్రేడ్ చేస్తారు గానీ, క్రిప్టో ట్రేడ్ చేయరు. ఎందుకనంటే క్రిప్టో ట్రేడ్ చేయాలి అనంటే దే హావ్ టు కమ్ టు ఎక్స్‌చేంజెస్. సో, ఎక్స్‌చేంజెస్‌లోకి వాళ్ళు ట్రేడ్ చేయడం అంత ఇంట్రెస్ట్ చూయించరు కాబట్టి, సో, స్టాక్స్‌లో రిజిస్టర్ చేస్తూ ఉన్నారు ఈ క్రిప్టో అనేది. ఆల్రెడీ బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం రిజిస్టర్ అయింది. అక్కడ ట్రేడింగ్ నడుస్తూ ఉంది. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ రిమైనింగ్ కాయిన్స్‌ను గూడా ఆల్ట్ కాయిన్స్‌లో గూడా అప్లికేషన్స్ పెడుతూ ఉన్నారు. ఈటీఎఫ్ అప్రూవల్ గురించి. ఓకే. వాటిల్లో ఎక్కువ కంపెనీస్, సో, బ్లాక్ రాక్ ఉంది, ఫిడెలిటీ ఉంది. ఇంకా మెనీ అసెట్ మేనేజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అప్రూవల్స్ పెడుతూ ఉన్నారు. వాటిల్లో ఎక్కువ అప్లికేషన్స్ అనేవి ఎక్స్ఆర్‌పి, రిపిల్ అప్లికేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత సొలానా ఉంది. దాని తర్వాత లైట్ కాయిన్ ఎల్టీసీ ఉంది. డాజ్ ఉంది. వాక్స్ ఉంది. ఇట్లా యూ కెన్ చెక్ దిస్ కంటెంట్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ. సో, మీరు దేనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దేనిలో ఏ కాయిన్‌లో పొటెన్షియల్ ఉంది, ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు అప్డేట్ వస్తూ ఉంటది. అండ్ ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ కావాలి అనంటే దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ క్రిప్టో సిగ్నల్స్. ఓకే. సో, సిగ్నల్స్ గురించి గాని, క్రిప్టో తెలుగు సర్వీసెస్ గురించి గాని, ఇదే ఛానెల్‌లో టాప్‌లో మీకు పిన్ మెసేజ్ ఉంటది. దానిపైన క్లిక్ చేయండి. మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి అక్కడుంటాయి. ఓకే. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. సో, ఇక్కడ చూడండి ఏదైతే పాస్ట్ ఒక 4 డేస్ క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే దిస్ క్యాండిల్ 12థ్ ఏప్రిల్ క్యాండిల్ ఈస్ గుడ్. 13థ్ ఏప్రిల్ కూడా బానే ఉంది. ఎందుకనంటే మీరు చూడండి ఇక్కడ రిమైనింగ్ విక్ ఫార్మ్ అయింది. అంటే ఇక్కడికొచ్చిన తర్వాత దేర్ ఈస్ ఎ బయింగ్ ప్రెషర్ వచ్చింది. ఓకే. దాని తర్వాత 14థ్ ఏప్రిల్. సో, 14థ్ ఏప్రిల్ పంప్ అయింది. అండ్ దానిలో ఒక 50% డంప్ అయింది. కానీ 15థ్ ఏప్రిల్ చూడండి. ఈ క్యాండిల్స్ విక్స్ ఏవైతే ఉన్నాయో వీటి అబోవ్ పంప్ అయింది. బట్ స్టిల్ డంప్ అయింది. అంటే బయింగ్ ప్రెషర్, సెల్లింగ్ ప్రెషర్ 2 ఉన్నాయి. ఇలాంటి సినారియోలో నెక్స్ట్ మూవ్‌మెంట్ అనేది ఎట్లా అనేది గెస్ చేయడం, లేదు అనాలిసిస్ చేయడం అనేది కొంచెం టఫ్ ఉంటది. సో, యాస్ ఆఫ్ నౌ నేనేం అబ్జర్వ్ చేస్తాను అనంటే ప్రీవియస్‌లీ మీకిచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ స్టిల్ వాలిడ్. 81,500 దగ్గర నుండి 82,000 అనుకోవచ్చు. ఇది కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ చూడాలి. 79,000 సపోర్ట్. ఇవన్నీ మేజర్ సపోర్ట్స్ కాదు. మేజర్ సపోర్ట్ అయితే ఇదే అవుతుంది. 72,000 నుంచి 70,000 వరకు. స్టిల్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ దిస్. ఎందుకనంటే వీక్లీ క్యాండిల్‌లో మనం చూస్తే, సో, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ దీని బిలోనే క్లోజ్ అయినట్లు అనిపిస్తుంది. నాట్ ఎగ్జాక్ట్‌లీ. బట్ ప్రీవియస్‌లీ మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినా సరే ఈ సపోర్ట్స్ దగ్గరికి రావడానికి మెనీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, ప్రీవియస్‌లీ మనకు బిట్‌కాయిన్‌ని అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్‌లో సపోర్ట్ ఏదైతే ఉందో, ఈ సపోర్ట్ దగ్గరికి రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ సపోర్ట్ ఉంది. దీన్ని రెసిస్టెన్స్‌గా ఫార్మ్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓకే. సో, ఒక కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు బిట్‌కాయిన్ అనేది ప్రీవియస్‌లీ ఏదైతే హై ఉందో, ఈ హై టాప్ చూడండి. ఈ టాప్ ప్రీవియస్‌లీ ఇక్కడ టాప్ ఈ రెండిటిని అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వచ్చేసింది బిట్‌కాయిన్ అనేది. ఓకే. సో, నాకేమనిపిస్తుంది అనంటే 50 ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. ఎయిదర్ బిట్‌కాయిన్ ఇక్కడి నుండే పంప్ అయిపోవచ్చు. లేదు అనంటే ఈ సపోర్ట్‌ని టెస్ట్ చేయొచ్చు. ఓకే.
సో, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. యాస్ ఆఫ్ నౌ బిట్‌కాయిన్‌లో అయితే ఈ 2 సపోర్ట్స్ ఇక్కడ ఒక సపోర్ట్ ఇచ్చాను అండ్ లెట్ మీ డ్రా యూ. ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఇస్తున్నాను. దీస్ ఆర్ మైనర్ సపోర్ట్స్ అని అనుకోవచ్చు. ఇవి 2 బ్రేక్ అయితే మాత్రం ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ 72,000 నుంచి 70,000 వరకు గాని, 65-67 మధ్యలో గాని ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ బిట్‌కాయిన్. ఓకే. సో, దానికి యాస్ ఆఫ్ నౌ అయితే ట్రంప్ టారిఫ్స్ వెనక్కి తీసుకున్నారు. బట్ చైనా ఈజ్ ఫైటింగ్ బ్యాక్. సో, యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రేర్ ఎర్త్ మినరల్స్ కానీ, ఇంకా మ్యాగ్నెట్స్ కానీ, ఇండస్ట్రియల్ బోయింగ్ ఫ్లైట్స్ కూడా హాల్ట్స్ చేసింది ఎక్స్‌పోర్ట్స్ అనేది కొన్ని న్యూస్ వస్తూ ఉన్నాయి. అండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ యూఎస్‌కి. ఓకే. యూఎస్ ఎలా అయితే టారిఫ్స్ చేసిందో చైనా కూడా వాటి ఎక్స్‌పోర్ట్స్‌ని హాల్ట్ చేసింది. దానివల్ల యూఎస్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటది. సో, వార్ అయితే ఇంకా ఫినిష్ కాలేదని నాకనిపిస్తుంది. ట్రేడ్ వార్ అనేది. చైనా అండ్ యూఎస్ ఎప్పుడైతే కాంప్రమైజ్ అయితాయో అప్పుడే క్రిప్టోలో గాని, స్టాక్స్‌లో గాని హెల్తీ రికవరీ అనేది చూస్తాం. ఓకే. అప్పటి వరకు ఒక కన్సాలిడేషన్ స్టేజ్ ఉంటది. బట్ హ్యూజ్ డంప్స్ గాని, హ్యూజ్ పంప్స్ గాని నేనైతే యాస్ ఆఫ్ నౌ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. కొన్ని మీమ్ కాయిన్స్ గాని, లో క్యాప్ కాయిన్స్ గాని పంప్ అవుతున్నాయి. వాటిల్ని మనం ఈ టైంలో అవాయిడ్ చేయడం అనేది దట్ ఈస్ వెరీ బెస్ట్ ఫర్ అస్. ఓకే. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియంలో నేను ప్రీవియస్ వీడియోస్‌లో నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. ఇథీరియం అనేది ఇక్కడ సస్టైన్ అవ్వాలి. దీని అబోవ్ 1600 అబోవ్ సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయితేనే ఇథీరియంని కన్సిడర్ చేయండి ఈ వీక్ కూడా. సో, లేదు అనంటే 1200 దగ్గరకొస్తే మాత్రం డెఫినైట్‌లీ యూ కెన్ ప్లాన్ ఒక అట్‌లీస్ట్ ఒక 5-10% ఆఫ్ యువర్ క్యాపిటల్ ఫర్ స్పాట్ ట్రేడింగ్. ఓకే. సో, బీటీసీ డామినెన్స్ అనేది డ్రాప్ అవ్వాలి. కంటిన్యూగా పంప్ అవుతుంది. చూడండి డిసెంబర్ నుండి అంటే పాస్ట్ 4 మంత్స్ నుండి బిట్‌కాయిన్ డామినెన్స్ పంప్ అవుతూ ఉంది కాబట్టి, ఆల్ట్ కాయిన్స్‌లోకి మొమెంటమ్ చూడలేకపోతున్నాం. అంటే మార్కెట్‌లోకి, క్రిప్టో మార్కెట్‌లోకి ఏదైతే మనీ వస్తుందో, ఆ మనీ బిట్‌కాయిన్‌లోకి ఎక్కువగా ఫ్లో అవుతుంది. సో, అందుకే మనకు ఆల్ట్స్‌లోకి వాల్యూమ్ అనేది కనపడట్లేదు. నేను ఇక్కడ నుండి డ్రాప్ అనేది ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ ఒక మంచి విక్ ఫార్మ్ అయింది. సో, మంచి క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి. బట్ ఆఫ్టర్ దట్ మార్చ్ దగ్గర నుండి కూడా తిరిగి మళ్ళీ బిట్‌కాయిన్‌లోకే వాల్యూమ్ వస్తుంది తప్ప ఆల్ట్స్‌లోకి వాల్యూమ్ రావట్లేదు. ఎప్పుడైతే బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది డ్రాప్ అవుతుందో, దెన్ ఆల్ట్స్‌లోకి మనం వాల్యూమ్ చూస్తాం. సో, ఈ టాప్‌లో ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇది. సో, ఇట్ ఈస్ ఎ గుడ్ రెసిస్టెన్స్. మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూడండి. ప్రీవియస్‌లీ ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ కింద, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కింద, ప్రీవియస్‌లీ ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది కాబట్టి, సో, ఇది బ్రేక్ అవ్వకపోవడమే మనకు బెటర్. బ్రేక్ అయితే ఇంకా ఆల్ట్స్‌లోకి మనం డ్రాప్ అనేది చూస్తాము. సో, బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది చెక్ చేస్తూ ఉండండి. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆల్ట్స్. సో, ఆల్ట్స్‌లోకి వాల్యూమ్ ఫ్లో అవుతుందా? లేదా? అనే క్లారిటీ మనకు కావాలి అనంటే బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది చెక్ చేస్తూ ఉండండి. సో, అవాక్స్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ కాయిన్. చూడండి నేను ప్రీవియస్‌లీ ఈ డ్రాయింగ్స్ నేను ఆల్రెడీ ఇచ్చాను మెయిన్ ఛానెల్‌లో. సో, ఇవన్నీ ఎక్సలెంట్‌గా వర్క్ అవుతున్నాయి. ప్రీవియస్‌లీ ఏదైతే ఇక్కడ సపోర్ట్ ఇచ్చానో ఈ సపోర్ట్ దగ్గరకొచ్చి అవాక్స్ అనేది పంప్ అవుతూ ఉంది. 30% అబోవ్ పంప్ అయింది. ఇప్పుడు మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది అనంటే, ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్. చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కంప్లీట్‌గా డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. ఓకే. సో, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ అయింది. ఈ హైని బ్రేక్ చేయలేదు. ఓకే. 23.51 ఈ లోని బ్రేక్ చేయలేదు. లెట్స్ సీ ఈ వీక్ ఏమవుతుందనేది చెక్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ అవాక్స్ ఓకే. ఈ లోని బ్రేక్ చేయలేదు కాబట్టి ఇంకా ఒకవేళ డ్రాప్ అయితే సపోర్ట్ హియర్ ఇక్కడ ఒక మైనర్ సపోర్ట్ ఉంది. అరౌండ్ 17.6 దగ్గర నుండి 17.8 అనుకోవచ్చు. ఇక్కడ ఒక మైనర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఒక మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఒకవేళ మీరు $100 ఇన్వెస్ట్ చేయాలి అవాక్స్‌లో అని అనుకుంటే, ఒక $20-30 ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఇంకా డ్రాప్ అయ్యి బ్రేక్ అవుతూ ఉంటే రిమైనింగ్ ఇంకొక 30%-40% ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. 14.5 దగ్గర. లేదు అనంటే 14.7 దగ్గర ఇంకొక 30-40% ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇన్ వరస్ట్ సినారియోలో యూ కెన్ ఇన్వెస్ట్ హియర్. 10.7 దగ్గర వరస్ట్ సినారియోలో ఇన్వెస్ట్ చేయండి. ఓకే. పార్ట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒక 30% ఇక్కడ, ఓ 30% ఇక్కడ. ఒకవేళ ఇంకా వరస్ట్‌గా డ్రాప్ అయింది అనంటే ఒక 40% ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. 10.7 దగ్గర. మంచిగా ఒక 2x టు 3x ఇచ్చే అవకాశం ఉంది. ఈ చార్ట్స్‌లో మీకు ఏదైతే ఇక్కడ సపోర్ట్స్ ఇచ్చానో ఇవి రెసిస్టెన్స్ కింద అండ్ మీకు టార్గెట్స్ కింద కూడా వర్క్ అయితాయి. ఓకే. సో, డెఫినైట్‌లీ అవాక్స్‌లో 2-5x ఈజీగా రిటర్న్ తీసుకోవచ్చు. మీరు పార్ట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే. సో, ఏదైతే మీకిక్కడ టార్గెట్స్ ఇచ్చానో ఈ టార్గెట్స్ దగ్గరకు వచ్చినప్పుడు అగైన్ ఒక 50% సెల్ చేయండి. తిరిగి మళ్ళీ డ్రాప్ అవుతున్నప్పుడు మళ్ళీ బై చేసుకోండి. వెరీ బాటమ్‌లో బై చేయడం, వెరీ టాప్‌లో సెల్ చేయడం అనేది ఇట్ వోంట్ పాసిబుల్ టు ఎనీవన్. సో, ఒకవేళ అవాక్స్ ఇక్కడ నుండి బ్రేకౌట్ అయిపోయి, సో, ఈ టాప్‌ని బ్రేక్ చేసిందనుకోండి 23.5 అనుకోండి. సో, దీనిపైన ఒక విక్ ఫార్మ్ అయినా సరే ఈ ఏరియాలో తిరిగి మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి.
ఓకే. సో, ఇది బ్రేకౌట్ అయింది అంటే ట్రెండ్ రివర్స్ అయిపోయినట్లు. సో, దిస్ ఈజ్ అబౌట్ అవాక్స్. ఒకవేళ మీకు ఇంకేదైనా కాయిన్ గురించి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.